ఏపీలో మీడియా యుద్ధం ముందు నుంచి ఉన్నదే గాని ఇప్పుడు అన్ని వైపుల నుంచి ప్రత్యర్థి పార్టీ అంటే వైసీపీ సొంత మీడియా సాక్షిని నియంత్రించేందుకు నిరోధించేందుకు వ్యూహాత్మకంగా కూటమి మరీ ముఖ్యంగా టీడీపీ నాయకత్వం అడుగేస్తూ ఉంది. ఒక ఫ్లాష్ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తోంది. అన్ని స్థాయిల్లోనూ యుద్ధం చేయడంతో పాటు అసలు సాక్షి మీడియా లైసెన్స్లే రద్దు చేయాలి అనే వరకు ఈ పోరాటం వెళ్తూ ఉంది. ఇదే పాయింట్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియా కొన్ని కథనాలు రాసింది. అందులో ది వైర్లో వచ్చిన కథనాన్ని మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ కథనం ఏం రాసిందో డీటెయిల్డ్గా చూద్దాం. ఆంధ్రాలో రాజకీయం మీడియా వేరు కానే కాదు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీకి సొంత మీడియా ఉంటే టీడీపీకి సాంప్రదాయకంగా ముందు నుంచి కొన్ని మీడియా సంస్థలు అనుకూలంగా వ్యవహరించడము, ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం అనేది ఓపెన్ సీక్రెటే అంటూ ఈ కథనం రాసింది. వైఎస్ఆర్ హయాంలోనే సాక్షి మీడియా మొదలైందని, ఇదే మీడియా ఇప్పుడు వైసీపీకి ప్రధానమైన అండా దండా అవుతోంది అని ఈ కథనం చెప్పింది. ఆ తర్వాత ఈనాడు, ఈటీవీ సంస్థలు ముందు నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ లాంటి సంస్థలు కూడా టీడీపీతోనే ఉన్నాయని, ఈ రెండు కమ్మ యాజమాన్యాల సారథ్యంలో నడిచేవని, టీడీపీ నాయకత్వం కూడా అదే సామాజిక వర్గానికి చెందినది అని ఈ కథనం ప్రత్యేకంగా రాసింది. ఆ తర్వాత టీవీ5 సంస్థ యాజమాన్యం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినదే అని చెప్పడంతో పాటు టీడీపీ కోసం అనుకూలంగా పనిచేస్తూ ఉందని ఈ కథనం ప్రస్తావించింది.